హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మీరు కొత్తగా కట్టించే బిల్డింగ్‌కి రూమ్స్‌లోన ఇంటీరియర్ పెయింట్స్ ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ అలాగే ఏంటంటే మా ఛానల్‌లోని వాల్స్ మీద పుట్టి పెట్టి ఫినిషింగ్ ఎలా చేయాలి, ప్రైమర్ ఎలా వేయాలి అని చెప్పి కొన్ని వీడియోస్ చేసాం. అవి కూడా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ మ్యాటర్‌లోకొస్తే మీరు ఏదైనా పెయింట్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు కదా! ఉదాహరణకి ఏషియన్ లేదంటే బర్జర్, నెరోలాక్ ఈ విధంగా ఏదైనా పెయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక లీటర్‌కి దాంట్లో ఎంత వాటర్ కలపాలి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసుంటారు. ఆ విధంగా మీరు పెయింట్ ఏసే సందర్భంలో పెయింటర్ తోటి వాటర్ కలిపిచ్చే సందర్భంలో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వాటర్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకూడదు. ఎందుకంటే 2 కోట్స్ ఏసే సందర్భంలో ఒక్కోసారి ఏమవుతుందంటే డార్క్ కలర్ అయితే మనకి ఒక కోటింగ్‌లోనే అయిపోయినట్టు కనబడతది. కానీ 2 కోట్స్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పెయింట్స్ సెలెక్ట్ చేసే సందర్భంలోని రూమ్స్ డార్క్ ఉన్నాయనుకో, అంటే వెలుతురు ఎక్కువ లేదనుకోండి, దాంట్లో లైట్ కలర్స్ ఏసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే రూమ్ అంతా చీకటిగా కనబడుతుందనమాట. లేదు ఒకవేళ వెలుతురు ఉందనుకోండి, దాంట్లో ఏంటంటే కొద్దిగా డార్క్ కలర్ ఏసినా గానీ ప్రాబ్లమ్ లేదనమాట. అలాగే సాధ్యమైనంత వరకు ఎప్పుడు లైట్ కలర్స్ వేయటానికే ట్రై చేయండి. ఎందుకంటే లైట్ కలర్స్‌లో లుక్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ మీరు బెడ్‌రూమ్స్‌లో ఉందనుకోండి, ఏదైనా ఒక వాల్‌కి డార్క్ కలర్స్ ఏసుకొని దాని మీద రాయల్ ప్లే ఏసుకోవచ్చు. మిగతా వాల్స్ అన్నీ ఏంటంటే లైట్ కలర్స్ వేసుకున్నట్లయితే రూమ్ అనేది లుక్ బాగొస్తుంది. అలా అని నేను డార్క్ కలర్స్ వేయొద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డార్క్ కలర్స్ కూడా వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఉందనుకోండి, ఎక్కువ వాళ్ళు దాని మీద గోడల మీద చేతులేస్తుంటారు కాబట్టి అలాంటి రూమ్స్‌లో మీరు డార్క్ కలర్స్ ఏసుకున్నా ప్రాబ్లమ్ లేదనమాట. కలర్ ఏదైనా వాల్స్‌కి మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోండి రూమ్స్‌ని బట్టి. కాకపోతే ఏంటంటే సీలింగ్‌కి మట్టికి ఎప్పుడైనా వైట్ కలర్స్ వేసుకోవాల్సి ఉంటుంది. వైట్ కలర్ వేయకపోతే ఏమవుతుందంటే డార్క్ కలర్ ఏసినట్లయితే రూమ్ లుక్ అనేది పోతుందనమాట. ఎప్పుడు ఏంటంటే వాల్స్ ఎప్పుడు కలర్ ఉండి సీలింగ్ వైట్ ఉందనుకోండి, అప్పుడేంటంటే రూమ్‌కి మంచి లుక్ వస్తుందనమాట. లేకపోతే ఏమవుతుందంటే మొత్తం చీకటిగా రూమ్ కనబడే అవకాశం ఉంటుంది. లేదు పైన ఫాల్ సీలింగ్స్ ఉన్నాయి. వాటికి అక్కడక్కడ డిజైన్స్‌కి కలర్స్ ఎయాల్సొస్తుంది అన్నప్పుడు ఆటికి కలర్స్ ఏసుకున్న ప్రాబ్లమ్ లేదు గానీ, ఓవరాల్‌గా ఏ రూమ్ కన్నా గానీ ఎప్పుడైనా మంచి లుక్ రావాలంటే సీలింగ్‌కి ఎప్పుడైనా వైట్ ఉండాల్సిందే ఫ్రెండ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. లేకుండా ఎవరైనా పెయింట్స్ చెప్పారు, మొత్తం సీలింగ్ కూడా డార్క్ కలర్స్ ఏసారనుకోండి, మొత్తం రూమ్ అనేది లుక్ పోయి చీకటిగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పెయింట్ గురించి ఈ వీడియోనే కాకుండా ఇంకొన్ని వీడియోలు మా ఛానల్‌లో ఉన్నాయి. వాటిని కూడా చూసినట్లయితే మీకు పెయింటింగ్ సమయంలో ఎంతో బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే మా ఛానల్‌లో ఏ టు జెడ్ కన్‌స్ట్రక్షన్ వీడియోస్ అన్నీ ఉంటాయి. అయన్నీ చూడండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. అందరూ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.